మార్నింగ్ లేవగానే ఆకలి వస్తే టిఫిన్ చేసుకుంటున్నాం అండి మా మ్యాగీ. ఇక్కడ మేము వండుకుంటున్నాం మ్యాగీ. మ్యాగీ ప్యాకెట్స్ చేసుకుంటున్నాం. ఆన్ చేసేసినాం. వాటర్ బాయిల్ కోసం అలా వదిలేసాం అనమాట. మీన్ వైల్ అలాగే ప్యాకెట్స్ అన్ని కట్ చేసుకుంటున్నాం. మసాలా ప్యాకెట్స్ మ్యాగీ లోపలిది సో అన్ని కట్ చేసుకుని అలా పెట్టుకున్నాం. సో కొంచెం స్టీమ్ అయింది. సో మసాలా అయితే వేసేసామన్నమాట. మసాలా ప్యాకెట్స్ అన్ని వేసి కొంచెం స్టీమ్ అయిన వరకు మూత పెట్టేస్తున్నాం. సో మీన్ వైల్ బౌల్స్ అన్ని వాష్ చేసుకున్నాం అనమాట. మేము ఇంటి నుంచి తీసుకొచ్చిన చపాతీలు మైక్రో ఓవెన్లో పెట్టుకుంటున్నాము. సో ఒక 10 minutes కొంచెం వెయిట్ చేసుకుంటాం, 50 seconds. సో బబుల్స్ వస్తున్నాయి. సో ఇక మేము మ్యాగీ చేస్తున్నాము. సో 5 ప్యాకెట్స్ వేస్తున్నాము. 4 members 5 ప్యాకెట్స్. సో లెక్క ప్రకారం వేసుకున్నాం. ఒక్కొక్క రోజు 5 ప్యాకెట్స్ అని, 5 days 5 ప్యాకెట్స్ అని. సో ఒక్క పూట మన ఇంట్లో తిన్నామని. జ్యూసీగా బాగుంది మ్యాగీ. సో అయిపోయింది. ఆపేస్తున్నాము. కాసేపు అయ్యాక తినేస్తాను. సర్వ్ చేసుకొని సామాన్యంగా తింటుంటే వేడి మ్యాగీ తింటున్నాం. మ్యాగీ తినేసి ఇంకా స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాము స్నానం చేద్దామని. సో చూపిస్తారండి స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందో. సో ఇది ఎంట్రన్స్ 37th floor మీకు మొత్తం వీడియో చూపించాను కదా ఇంతకుముందు. సో ఇది 37th floor ఉన్న ఇన్ఫినిటీ పూల్ అనమాట. సో ఇక్కడైతే 37th floor లిఫ్ట్లో వచ్చేసి ఇక్కడ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట. సో ముందు వీడియో చూడబోతే ఒకసారి చూడండి, ఫుల్ వీడియో చేశాను హోటల్ టూర్. సో చూడండి అసలు ఇన్ఫినిటీ పూల్ చాలా పెద్దది, చాలా బాగుంది అనమాట. మొత్తం వ్యూ మొత్తం చాలా బాగుంది అసలు. చూడండి మొత్తం క్లియర్ వ్యూ కనిపిస్తుంది. మొత్తం అంతా సిటీ మొత్తం బాగా కనపడుతుంది అనమాట. సో అలా నేను స్నానం చేస్తున్నాను. మా వాళ్ళు చేయట్లేదు, నేను ఒక్కడే స్నానం చేస్తున్నాను. చాలా బాగుంది. ఈ పూల్ ఎలా ఉందంటే రిచ్ గా సినిమాలలో చూపిస్తారు చూడండి, విలన్ ఎంట్రీయో హీరో ఎంట్రీయో చూపిస్తారు చూడండి, అలా ఉంది. చాలా బాగుంది అనమాట పూల్ ఇక్కడ. సో అలా స్నానం చేసేస్తాను.
పూల్లో అయితే బాగా చేసి కిందకైతే వచ్చేసాము. ఇక్కడ ఎంఎస్పిఆర్ అనే హోటల్ ఉంది, అది కూడా చూపిస్తా చూడండి. ఇంత ముందు లాగ్లో చూపించాను కానీ మళ్ళీ చూపిస్తున్నా చూడండి. చాలా బాగుంది అనమాట హోటల్ ఇది. కాకపోతే వెజ్ చాలా తక్కువ ఉంది, సో మేము వెళ్ళలేదు. సో కిందకి వచ్చేసి మా రూమ్కి వచ్చేసి రెడీ అయిపోయి గ్రాబ్ అయితే బుక్ చేసాము కేఎల్ టవర్ వెళ్ళడానికి. సో ఇక్కడ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం, బాగా చాలా టైం పడుతుంది. సో అవర్స్ నార్మల్ అవర్స్ అయితే టైం పడుతుంది. సో కిందకైతే వచ్చేసేసాం, కార్ అయితే ఎక్కేసాము. ఇక్కడ చూడండి ఫ్యాన్ పెట్టాడు, భలే ఉంది అనమాట. ఇది వెనకల వాళ్ళకి గాలి రాకపోతే కూడా ఏసీ రాకపోతే ఫ్యాన్ గాలి వస్తుందని పెట్టాడు, భలే ఉందన్నమాట అది. సో భలే ఉందన్నమాట అది. సో చూడండి బాగా తిరుగుతున్నాయి, రెండు ఆన్ చేస్తే రెండు తిరుగుతున్నాయి అనమాట. సో మేమైతే మాటల్లోనే వచ్చేసాం అనమాట కేఎల్ టవర్కి. చూడండి ఇక్కడ కేఎల్ టవర్ పెద్ద ఫ్యాన్ ఉంది. సో పైకి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే మాకేం జరిగిందంటే మేము ఆన్లైన్లో బుక్ చేయలేదు క్లూక్లో. సో వాకింగ్ అయితే చాలా కాస్ట్లీ ఉంది, ఒక 3000 డిఫరెన్స్ వస్తుంది అనమాట అందరికి. సో అందుకని మళ్ళీ వద్దామని చెప్పి జస్ట్ బయట అలా ఫొటోస్ తీసేసుకున్నాము. జస్ట్ అలా ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇల్యూజన్ మ్యూజియంకి అయితే వెళ్దాం అనుకుంటున్నాం, 3D ఆర్ట్ మ్యూజియం. సో నెక్స్ట్ జస్ట్ అలా ఫొటోస్ అయితే తీసుకున్నాం. గ్రాబ్ అయితే బుక్ చేసేసాం అనమాట. సో గ్రాబ్ అయితే వచ్చేసింది. సో ఇది సెంట్రల్ మార్కెట్ దగ్గర ఉన్న 3D ఆర్ట్ మ్యూజియం, ఇల్యూజన్ మ్యూజియం అనమాట. సో జస్ట్ గైడ్ చేస్తుంది, ఏమేమి చెప్తుంది అనమాట. సో ఇక్కడ పెద్దవాళ్ళు కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. డ్రైవర్స్ జస్ట్ భలే ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట. సో చూడండి వామిటింగ్ వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి అలా కవర్ పెట్టారు, ఇది ఒకటి బాగా అనిపించింది. సో ఫైనల్గా అయితే సెంట్రల్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో అంత ట్రాఫిక్ బాగానే ఉంది. సో ఇక్కడ క్యారికేచర్ ఉందంటే డ్రా చేయించుకున్నామని చూస్తున్నాం అనమాట. అతను బాగా అడుగుతున్నాము, సో ఇలా గీసిస్తారా అని చెప్పి అన్నాడు. సో మేము జస్ట్ అడుగుతున్నాం ఎలా చేస్తారా అని. బాగా దగ్గర 60 రింగిట్స్ అడుగుతుండు. సో మేము 2 hours టైం పడుతుంది అన్నాడు. సో మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము, ఆర్ట్ మ్యూజియంకి వెళ్ళేసి. సో జస్ట్ అలా చూడండి ఎంత బాగుందో ఇదంతా మ్యూజియం. ఇదంతా సపరేట్ వీడియో పెడతాను, ఇక్కడైతే లెంత్ అయిపోతుంది. సో డే 2 ఏం చేద్దాం అనేది ఇది ఇక్కడ పెడుతున్నాను. సో మొత్తం వీడియో చేస్తాను, చాలా బాగుంది అనమాట మ్యూజియం. నైస్ ఎక్స్పీరియన్స్ అసలు. మేము ఇక్కడ చాలాసేపు పట్టింది. సో 2 hours అయిపోయాక ఆయన జస్ట్ ఫైనల్ ఫినిషింగ్ చేస్తున్నాను చూడండి. సో చాలా బాగా గీసాడు ఆయన. నా దగ్గర 60 రింగిట్స్ తీసుకున్నాడు, ఒక్కొక్కరికి అన్నట్టు 5 members అలా. చాలా బాగా చేశాడు అనమాట, ఫైనల్ ఫినిషింగ్ వర్క్ చేస్తున్నాడు. సో ఫైనల్ అయితే అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది అనమాట, చాలా బాగా చేశాడు. సో ఇక్కడైతే ఇక్కడ వచ్చి ఫుడ్ అయితే తినేసాం అనమాట. సో వెజ్ రైస్ ఇంకా అలా తినేసి ఇంకా ఇక్కడ ఏదో ఆఫ్ సేల్ ఉంటే అక్కడ బ్రౌనీ తీసేసుకున్నాం, చాక్లెట్ బ్రౌనీ 50% ఆఫ్ అని పెట్టాడు ఇక్కడ. సో అలా తీసేసుకొని ఇది సెంట్రల్ మార్కెట్ అనమాట. ఇల్యూజన్ మ్యూజియం అండ్ సెంట్రల్ మార్కెట్ సపరేట్ వీడియో చేస్తాను. ఇక్కడ అయితే చాలా పెద్ద లెంత్ వీడియో అయిపోతుంది. సో లాస్ట్కి అయితే ఇలా కౌలాలంపూర్లో డే 2 అయితే మాకు ఇలా గడిచిందనమాట. గ్రాబ్ బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ లాగ్ ఇద్దరితో ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ లాగ్లో కలుద్దాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.